హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను బోడకాకరకాయ కూర చేస్తున్నా. అదే అండి, ఆగాకరకాయ అని కూడా అంటారు వాటిని. ఇప్పుడు ఈ వర్షాకాలంలో అవి ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పుడు సీజన్ కూడా అవి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, ఇప్పుడైతే బొడకాకరకాయ ముక్కలు వేస్తున్నా నేను. ఉల్లిగడ్డ ఇప్పుడు ఈ సగం వేగినాక వేయాలండి, లేకపోతే ముందు ఉల్లిగడ్డ వేసినాం అనుకోండి అవి మాడిపోతాయి. అట్లా కాకుండా కొంచెం ఫస్ట్ వేగనియాలి. సగం 50% వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. అప్పుడు రెండు సమానంగా వేగుతాయి. ఓకేనా? మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. మూత తీసి చూద్దాము. ఇంకా మగ్గాలండి, టైం పడుతుంది కొంచెం. ఇది సిమ్లోనే ఎక్కువసేపు ఉడికించుకోవాలి, హైలో పెట్టొద్దు. తక్కువ మంట మీదనే చేసుకోవాలి ఈ కర్రీని అయితే. సగం వరకు అయితే ఉడికినట్టే అండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ అయితే వేసుకుందాము. ఓకేనా? ఉల్లిగడ్డ వేసుకున్నాక వీటిని ఇలా కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మరొక 5 నిమిషాలు అయితే మూత పెడదాము. చూసారా, ఉల్లిగడ్డలు మనం అవి సగం ఉడికాక వేసినాం కాబట్టి ఇప్పుడు రెండు సమానంగా అవుతున్నాయి. ఇలా ఎప్పుడైనా ముందు ఉల్లిగడ్డ వేయద్దండి కాకరకాయ కూరల్లోకి. ముందు ఉల్లిగడ్డ వేస్తే కాకరకాయ కొంచెం లేటుగా అవుతుంది కాబట్టి ఉల్లిగడ్డ మాడిపోతుంటుంది. అందుకనే సగం అయిన తర్వాత, ఈ కాకరకాయ అయినా సరే, మనం డైలీ తినే కాకరకాయ అయినా సరే, ఎప్పుడైనా అది కొంచెం ముందుగా ఆయిల్ వేగాకనే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఓకేనా? ఉల్లిగడ్డ కూడా మగ్గిపోయింది. పసుపు, కారం వేసుకుందాం. ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నా. కూర అయినట్టే అండి ఇది. ఇప్పుడు కారం వేసుకొని దించుకుందాము. కొంచెం జీలకర్ర పొడి అయితే వేస్తున్నా. అట్లనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము. కారం దించే ముందర వేసుకుందామండి, ఒక 2-3 మినిట్స్ ముందు, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. ఓకేనా? ఇది 2 చెంచాల కారం వేస్తున్నా. ఇప్పుడు వీటిని మొత్తం కలుపుకుందాం. చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ కూర మాత్రం. అసలు తింటే వదిలిపెట్టరు. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ అయితే కావాలి. ఓకే, బొడకాయ కూర అయితే రెడీ అయినట్టే. ఒక్క 1 మినిట్ అయితే చూద్దాము, పచ్చి వాసన పోయేంత వరకు కారాన్ని. ఓకేనా? కొద్దిగా అయితే ఉప్పు పట్టుద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.